దాన్ని ఆధారం చేసుకొని కాదు కదా. సో టీడీపీ జనసేన శ్రేణులు గ్రౌండ్లో పూర్తి స్థాయిగా ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ఉందా, లేకపోతే ఎక్కడన్నా అసలు నాకు వ్యక్తిగతంగా నాకు కనిపించలేదు. ఎందుకంటే ఒకటి పార్టీలో ఇమ్మటానికే కష్టంగా ఉంటుంది. అలాంటి రెండు పార్టీలు వారి అనుభవం వారికి ఉంది, వారి పార్టీ నాయకులకు అనుభవం ఉంది, వారి కొత్త తరంతో పనిచేయాలి. వీటన్నిటిని మించి అందరూ ఒక నాకు తెలిసి నాకైతే నాట్ ఈవెన్ 1% నాకు ఇంకా కరెక్ట్. ఇలాంటి పరిస్థితులు చెప్పుకోవాలంటే అందరూ గొడవలు ఉండాలి. మాకు అలాంటివి లేవు. 1-2 ప్రపంచాలు లేకుండా ఉంటాయేమో. అది నా దృష్టికి రాకుండా కింద స్థాయిలో సరి చేస్తున్నాను. సార్, మీరు 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓటమి చెందిన పరిస్థితి. సో ఈసారి పిఠాపురాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? గాజువాక కానీ భీమవరంలో కానీ ఏదో ఒక నియోజకవర్గం. నాకేమున్నది ఏంటంటే భీమవరం ఏంటంటే ప్రత్యేకించి నేను నిర్ణయించుకోను. ఆ రోజున నాయకులందరూ నిర్ణయించారు. నేను గాజువాక నుంచి పోటీ చేస్తాను. నేను ఒకటి పెట్టుకున్నాను. నేను 2 చోట్ల నుంచి పోటీ చేయడం నాకు ఇష్టం లేదు. బేసిక్ లేదు, మన భీమవరం నుంచి కూడా పోటీ చేయాలంటే నేను ఒక ద్వైతీభావంతో చేశాను. దాని తగ్గట్టుగా, ఎందుకంటే 2 చోట్ల పెట్టినప్పుడు శక్తియుక్తులంతా మనం 2 చోట్ల కేంద్రీకృతం అంటే ఒక చోట కేంద్రీకృతం అవ్వదు, 2 చోట్ల దాన్ని విడగొట్టాల్సి వస్తాయి. సో ఈసారి నేనేమనుకున్నానంటే ఒకటి చోట పెట్టాలి. ఒకటి చోట పెడుతున్నప్పుడు కూర్చోబెట్టి ఆల్రెడీ అక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు. పైగా వీళ్ళకి ఏంటంటే అక్కడ విపరీతంగా నేను ఎక్కడైతే పోటీ చేస్తానో అక్కడ విపరీతంగా డబ్బు పెట్టేస్తాను. నా దగ్గర మేము కూర్చోబెట్టి మన డబ్బులతో పోటీ పడే పరిస్థితుల్లో మనం లేదు. సో అదే సమయంలో పిఠాపురం నుంచి చాలామంది వచ్చి మిమ్మల్ని గెలిపించుకుంటాం మీరంటే అది ఒక ఎవరితో ఒక ఇనిషియేటివ్గా పనిచేస్తుంది. సార్, మొత్తానికి జనసేన శ్రేణులకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని పెట్టి పార్టీని పెద్ద ఎత్తున బలోపేతం చేసే పరిస్థితులు ఏమేరకు? పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందంటే మనం అందరం తప్పేం చేస్తామంటే అనలిస్టులు కూడా ఆలోచించాల్సిందే. పార్టీ నిర్మాణం చాలా సహజ క్రమంలో జరుగుద్ది. మనందరం ఏమైపోయామంటే ఒక వ్యక్తికి సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ కావచ్చు, పారిశ్రామికవేత్తగా లేదంటే ఈవెన్ పాలన మనకి ప్రజలు చాలా విపరీతం పలుకుబడి ఉండొచ్చు. కానీ అది ఒక రాజకీయ వ్యవస్థగా రూపాంతరం చెందడానికి చాలా సమయం తీసుకుంటుంది. అది మనెవరూ ఆలోచించడం. అందరూ ఏంటంటే ఈగోల మీద ఆడతారు. నువ్వు ఇంత పెద్ద స్టారు కాబట్టి నీకు వెంటనే పార్టీ అయిపోవాలి. నేను అసలు అలాంటి పరిస్థితుల్లో నేను మోస్ట్ ప్రాగ్మాటిక్ అండ్ పొలిటికల్ లీడర్. నేను మిగతా వాళ్ళు నా గురించి ఎంత ఊహించుకుంటారో నాకు తెలియదు, కానీ నేను మటుకు చాలా నేల మీద ఉంటాను నేను. ఎందుకంటే నాకు ఎంత లక్షలాది మంది నాకు జేజేలు పలికినా వీళ్ళు ఎంత పర్సంటేజ్ నిలబడతారు నాకు ఆ లెక్క నాకు చాలా క్లియర్ కట్టుకుంటాను. జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద ఆ ప్రశ్న నేను ఎప్పుడు చెప్పలేదు. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఎప్పుడు నేను మాట్లాడలా. జీరో బడ్జెట్ అంటే జీరో బడ్జెట్ లేకుండా అసలు ఎందుకు ఉంటుందండి? ఎంత బడ్జెట్? జీరో బడ్జెట్ అనే ప్రశ్న లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ 40 లక్షలు దీనికి 90 లక్షలు పార్లమెంట్కి ఇచ్చిన పరిస్థితుల్లో జీరో బడ్జెట్ అనేది ప్రశ్న లేదు. కాకపోతే అది ఎవరి శక్తియుక్తుల మేరకు ఖర్చు పెట్టుకుంటారు, అది మన చేతి. నేనేంటి నమ్ముతానంటే పరిమితమైన వ్యయం ఉండాలని కోరుకుంటాను. ఓట్లు కననే ఎన్నికలు ఉండాలని నేను కోరుకుంటాను. సార్, మొత్తానికి కూటమి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు పగ తీర్చుకోబోతున్నారు. అది పగాకి అంత ఐ డోంట్ బిలీవ్ ఇన్ వెండెటా పాలిటిక్స్. నాకు ఇప్పుడు మీరు ఆలోచించాల్సి కూడా ఏంటంటే జగన్ గారు నన్ను అడిగి ఫోన్ చేసి అడిగారు. ఇది మన విజయసాయి రెడ్డి గారు ఇన్వైట్ చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం నేను మనస్ఫూర్తి చెప్పాను, మీకు భగవంతుడు చాలా మంచి మ్యాండేట్ ఇచ్చాడు, ప్లీజ్ విష్ యూ వెరీ బెస్ట్, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను. అది నాకు నేనేం నమ్ముతానంటే మనిషి ఎలాంటి వ్యక్తినే కావచ్చు, వ్యవస్థలను కాపాడితే సంతోషం కదా. మేము అవ్వకపోవచ్చు, అది వేరే విషయం, నేను ఓడిపోయినచ్చు. కానీ అలాంటి వ్యక్తితో నేను పగ తీర్చుకోవడాలు ఇవన్నీ చాలా చిన్నగా ఉంటాయి. పగ ఎందుకు తీర్చుకుంటాం? ఇప్పుడు నేను కూర్చోబెట్టి పగ తీర్చుకోవడం అంటే ఏంటి? ఆయన ఏం తప్పులు చేయకపోతే ఎలా పగలు తీర్చుకుంటాం? పగనే ప్రశ్న లేదు. మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు 40,000 కోట్లు ఇప్పుడు మీ ఇంట్లో దొంగ పడ్డాడని, లేదా మీరు బ్యాంకులో డిపాజిట్ చేశారు, బ్యాంక్ మేనేజర్ దోచేస్తే మీరు ఏం చేస్తారు? పోలీస్ కంప్లైంట్. పోలీస్ ఏం చేస్తారు?